విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, ఆ ఇద్దరి పరిస్థితి ఎలా ఉంది? గాయపడ్డ ఇద్దరి పరిస్థితి, వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఎక్స్గ్రేషియా విషయంలో కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇక ఇటువంటి సమాచారం ఉంది. కార్తీక్, నిన్న జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 7 ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మెటలర్జికల్ లాడే పేలి ఈ ఏదైతే ద్రవపు ఉక్కు వేడిది ఉందో అది కార్మికుల పైన ప్రవాహంలాగా రావడంతో కార్మికులందరూ కూడా ఆ ఉక్కు ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితి అయితే సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంది. సూరిబాబు అనే వ్యక్తికి 90% కాలిన గాయాలు కనిపిస్తున్నాయి. ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కుటుంబ సభ్యులకు కూడా అధికారుల నుంచి కానీ లేకపోతే వైద్య సిబ్బంది నుంచి కానీ ఎటువంటి సమాచారం అందట్లేదు. ఈయన దాదాపు చనిపోతారనేటువంటి ఆందోళన అయితే ఆ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది. పైడిరాజు అనే వ్యక్తికి 30% గాయాలయ్యాయి. ఈయన కూడా సెవెన్ హిల్స్లోని ప్రాణాలతో పోరాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పల్లెలు శ్రీనివాసరావు అని ఈయన 40% గాయాలతో సెవెన్ హిల్స్లో ఉన్నారు. అదేవిధంగా చిన్న చిన్న గాయాలు 10-20% గాయాలతో కిమ్స్ ఆసుపత్రిలో రావూరు మల్లికార్జునరావు, జి అర్జున్ అప్పారావు, సత్యానంద్ బాలువ వీళ్ళంతా కూడాను కిమ్స్ ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము కేజీహెచ్ దగ్గర ఉన్నాము. కేజీహెచ్ దగ్గర చూసినట్టయితే ఇక్కడ మృతుల తాలూకా మృతదేహాలని గుర్తించడం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ని బట్టి ఎవరు చనిపోయారు అనేటువంటిది గుర్తించారు. కానీ ఏదైతే ఆ లిక్విడ్ ఐరన్ ఉందో దాని తాలూకా దాంట్లో చిక్కుకుపోయినటువంటి అవశేషాలను ఎవరివి అనేటువంటివి గుర్తించడం అటు వైద్య అధికారులకు కానీ లేకపోతే ఇక్కడ రెవెన్యూ అని ఇంక్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ చాలా కష్టసాధ్యమైంది. ఈ నేపథ్యంలో బాధిత ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో మృతుల కుటుంబాలు అందరూ కూడా ఇప్పుడిప్పుడే కేజీహెచ్కి చేరుకుంటున్నారు. కేజీహెచ్ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి స్పెసిమెన్స్ తీసుకుంటారు. అదేవిధంగా మృతదేహాల నుంచి కూడా స్పెసిమెన్స్ తీసుకొని DNA టెస్టుల ద్వారా ఆ మృతదేహాలను గుర్తించి ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చే ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇప్పుడే డిప్యూటీ కలెక్టర్ స్థాయి రెవెన్యూ అధికారి కూడా మార్చురి దగ్గరకు చేరుకున్నారు. పోలీస్ అధికారులు కూడా మార్చురి దగ్గరకు చేరుకున్నారు. వైద్య అధికారులు కూడా వచ్చినట్టయితే ఈ DNA టెస్ట్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ ప్రాసెస్ అంతా అవడానికి మధ్యాహ్నం పట్టే అవకాశం ఉంది. అంతవరకు కూడాను ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మృతదేహాలు ఉన్నాయో ఆ మృతుల కుటుంబాలకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మొత్తంగా నిన్నటువంటి నుంచి ఆ ప్రమాదం. కార్తీక్, థ్యాంక్ యూ యుగంధర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.